ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఇల్లంతా చాలా సందడిగా ఉంది. ఇవాళ మా బాబాయ్ కొడుకు పెళ్లి. ఇల్లంతా చుట్టాలతో చాలా సందడిగా ఉంది. అంతలో మా అమ్మ వచ్చి, ఒరే కన్నా, మీ అక్క రైల్వే స్టేషన్ లో ఉందంట, వెళ్ళి తీసుకొని రారా, మీ నాన్నకి పని ఉందంట అంది. అబ్బా, అన్నిటికీ నేనే వెళ్ళాలా? అయినా అక్క ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, ఎలా గుర్తుపట్టడం? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఏదో గొడవల వల్ల దూరం అయ్యారు. మళ్ళీ నేను చూసిందే లేదు. నేను పోనుమా అన్నాను. అలా కాదురా కన్నా, ఈ ఒక్కసారికి నా మాట విను, ప్లీజ్ రా. అక్కకి నువ్వు ఎలా ఉంటావో తెలుసు, నువ్వు వెళ్ళు, నేను కాల్ చేసి చెప్తాడే అంది. అబ్బా సరేలే, ఇదే ఆఖరిసారని విసుగ్గా బస్ తీసుకొని రైల్వే స్టేషన్ కి బయలుదేరాను. స్టేషన్ కి వెళ్ళాక అక్కడ ఉన్న అందాన్ని చూస్తూ నిలబడి చూస్తున్నా. అప్పుడే చూసా, అబ్బా ఏముంది, తెల్లని స్వచ్ఛమైన చందమామలా గుండ్రటి ముఖం. అంతమందిలో కూడా స్పష్టంగా నా కళ్ళకు కన్నులు చేస్తోంది. తన కళ్ళు ఎవరినో విసుగుతున్నట్టు ఉన్నాయి. ఎర్రని పెదాలు, బరువైన ఎత్తులు, ఆహా ఆ చిట్టి నడుము ఎవరో శ్రద్ధగా చెక్కినట్లుంది. అజంతా శిల్పంలో చక్కని సౌష్ఠవంతో మెరిసిపోతుంది. నేను తనని కళ్ళు ఆపకుండా చూస్తున్నా. సడన్ గా నన్ను చూసి నా వైపు వస్తుంది. ఒక్కసారిగా నాకు భయం వేసింది. చెమటలు పట్టేశాయి. నా దగ్గరకు వచ్చింది. నాకు ఇంకా కాళ్ళు వణుకుతున్నాయి. నా గుండె చప్పుడు నాకే అనిపిస్తుంది. నువ్వు లక్కీ కాదు అంది. హా నేను అంది అన్నాను అదురుతున్న గొంతుతో. అరే లక్కీ, నేనురా, నీ అత్త పద్మను అంది. నేను కూడయ్యా, వెళ్దామా అంది. సరే అని స్టేషన్ బయటకు వెళ్ళి బైక్ తీశాను. తనకి కూర్చుంది. మనసులో అనుకున్నా, అబ్బాయి ఇంత అందంగా ఉందేంటి అనుకుని, తప్పు అత్త కదా అని మనసును సర్ది చెప్పుకున్నాను. అంతలోనే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. దాంతో అత్త అనుగానే నా వీపుకు తగిలి వస్తున్నది. ఆ మెదనానికి నాకు స్వర్గం చూసి వచ్చినట్టయింది. ఎంత ఆకుకున్నా మళ్ళీ అక్కడికే వెళ్తుంది నా మనసు. తను అంత అందంగా ఉంది మరి. దానిలో ఇద్దరం పెద్దగానే మాట్లాడుకోలేదు. నిన్న వచ్చేసింది. పెళ్లి పనుల్లో పడిపోయాను. పెళ్లి చక్కగా అయిపోయింది. తనతో మాట్లాడడమే కుదరలేదు. అన్ని పనులు అయ్యాక రాత్రికి నిద్ర రాక బయట కూర్చొని ఆలోచనలో మునిగిపోయాను. అబ్బా అత్తేంటి అంత బాగుంది అని ఆలోచిస్తున్నా. అంతలో నా భుజం మీద చేయబడింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కు చూశాను. అత్త, ఏంటి లక్కి ఈ టైంలో ఇలా బయటకు వచ్చినావు అండి. ఏం లేదత్తా, నిద్ర రావడం లేదు. నువ్వేంటి ఇక్కడున్నావు? నాకు కూడా నీతో కొత్త ప్లేస్ కదా అంటూ నా పక్కనే కూర్చొని వెన్నెలను చూస్తుంది. అలా చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. తను నా కుడి వైపు ఉండడం కారణంగా దానికి చీర కలుగుతుంది. అలా నాకు తన నన్ను కనిపించింది. ఒక్కసారిగా నా గుండె అది మళ్ళీ మొదలైనట్టు ఉంది. ఆహా ఏముంది, వెన్నెల రాత్రి పక్కనే అత్త అనుకున్నాను. లక్కీ ఏం చదువుతున్నావు అనేది నాకు అదేమీ వినపడట్లేదు. మళ్ళీ ఇంకోసారి అడిగింది. నేను మాట్లాడకపోయేసరికి నా వైపు చూసింది. నా చూపులు ఎక్కడున్నాయో గమనించి చదువుకుని చీర పట్టేసుకుంది. అయ్యో ఇలా దొరికిపోయానేంటి అనుకున్నా. కోపంగా నా వైపే చూస్తుంది. ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక వెన్నులకు చూడడం మొదలుపెట్టా. కాసేపటికి మళ్ళీ అడిగింది, ఏం చదువుతున్నావు అని. ఎంబీఏ ఎంట్రన్స్ రాశాను అని చెప్పాను. ఇంకేంటి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది. అలాంటిదేం లేదత్తా, ప్రస్తుతానికి సింగిల్ అని చెప్పా. ఏంటి నిజమేనా, నమ్మేమంటావా అని నవ్వుతూ అడిగింది. నిజమత్తా అని నెత్తి మీద చెయ్యి పెట్టి చెప్పాను. తను గట్టిగా నవ్వింది. సరేలే బాబు, నమ్మేశా. అయినా ఇంత బాగున్నావు, గర్ల్ ఫ్రెండ్స్ వెనక్కి ఏదో డౌట్ కొడుతుంది అంది. ఇప్పుడే కదా ఒట్టు వేశా అన్నా. మళ్ళీ నవ్వింది. అబ్బా ఏముంది బాబు అని మళ్ళీ ఆలోచనలో పడిపోయా. అయినా ఏంటి, నాకు అత్త మీద ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి, తప్పు అనుకున్నాను. ఏంటి బాబు ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు అంది. ఏం లేదత్తా. ఆ తరువాత ఫ్యామిలీ గురించి చాలా మాట్లాడుకున్నాం. నేను మాట్లాడేంతసేపు తనని చూస్తూ ఉన్నా. ఆ రోజుకి పడుకున్నాం. పొద్దున అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఇల్లు మా బాబాయ్ ఇల్లు పక్కనే కావడంతో నేను ఇంటికి వెళ్ళిపోయాం. మరి డబుల్ బెడ్రూమ్, ఒక రూమ్ లో అమ్మ నాన్న, ఇంకో రూమ్ లో నేను. అలా మా ఇంట్లోకి వెళ్ళి నా రూమ్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళా. అంతే, షాక్ లో అలానే ఉండిపోయా. ఒక్కసారి నేను చూసేది నిజమా లేక కళ అనుకున్నా. ఎదురుగా అత్త అప్పుడే స్నానం చేసి వచ్చింది. అలా చూస్తూ ఉండిపోయా. అత్త అద్దంలో నడిచింది. ఏ పాలు పిల్లల డోర్ చప్పుడు చేసి తీయద్దా అని కసుకుంది. నాకు ఏం వినపడట్లేదు. అలానే చూస్తూ ఉన్నా. అత్త ముఖం ఎర్రగా మారిపోయింది. ఏం చేస్తున్నా అని గట్టిగా కట్టేసరికి, అయ్యో సారీ అత్త అని బయటకు వచ్చేసి హాల్లో సోఫాలోకి వచ్చిన. అత్త వచ్చి పక్కన కూర్చొని ఏంటి ఆధారపరిచి తీసుకొని లోపలికి రావడమేనా అని అంది. నేను తేరుకొని, అబ్బే అదేం లేదత్తా, నా రూమే కదా, మీరుంటారని ఊహించలేదు అని అన్నా. సరేలే, ఏమైనా తిన్నావా అంది. లేదత్తా, తినాలి, బాగా ఆకలిస్తుంది, పెడతావా మరి అని తన అన్నాల వైపు చూస్తూ అన్నా. నా చూపులు చూసి కొంచెం సిగ్గుపడి మళ్ళీ కోపంగా ఏం చూస్తున్నావా అని కొంచెం కోపంగా అంది. ఏమీ లేదత్తా అన్నా. కొంచెం నవ్వి, నువ్వు కనిపించవు గాని కాలంటుకునివిరా అని కిచెన్ వైపు వెళ్ళింది. నేను టీవీ చూస్తూ
చూస్తున్నా. అంతలో అత్త ఒక ప్లేట్ లో 4 ఇడ్లీలు చట్నీ తెచ్చి నాకు ఇచ్చింది. ఆ 4 ఇడ్లీలు చూసి మళ్ళీ అత్త వైపు చూస్తూ, అత్త నాకు 2 చాలు, ఈ 2 బాగున్నాయి అన్నా. 2 ఇక్కడ బాగా ఆకలిగా ఉంది అన్నావు కదా, తిను అన్నది. పిచ్చత్త, నేను అన్నది ఇడ్లీ గురించి కాదు అని మనసులో అనుకున్నా. అలా తిని వెళ్ళి రూమ్ లో పడుకున్నా. రాత్రి కూడా సరిగ్గా నిద్ర లేనందున వెంటనే నిద్ర పెట్టేసింది. డోర్ చప్పుడైంది. చూస్తే అక్క ఎర్రని కొలసరి చీర కొలిచిన స్లీవ్లెస్ జాకెట్, అందులో నుండి అందాలు సగం పైన కనిపిస్తున్నాయి. నలుగు ముడతలు లేకుండా నున్నగా తెల్లగా కుళ్ళను రువుగా వదిలేసి ఎరుపు పెదాలు ఒక పెదాన్ని పళ్ళ మధ్యలో ఇరికించి కళ్ళు మట్టుగా చూస్తూ నా దగ్గరకు వచ్చి సరిపోయిన నిద్ర అని మట్టుగా మాట్లాడేసరికి నా శరీరం అంతా వేడికిపోతుంది. లక్కీ లక్కీ లే అని ఎవరో కట్టారు అంతే. కళ్ళు తెరిస్తే ముందు అమ్మ. అబ్బా ఇదంతా కలరా అనుకుంటూ అమ్మ పిలుపు తెచ్చి, ఇదంతా కలరా అబ్బా, కళ అయినా ఎంత బాగుంది. ఏ మాట కామాటే మా అత్త ముంపులు మాత్రం రద్దీ ఏంటంటే తనేమో అనేలా ఉంది. అలా నా ఆలోచనలో నేనుండగా ఏంటో ఇంకా నిద్రమతలో ఉన్నావా, మేలుకొనే కలగంటున్నావా అంది అమ్మ. అలా అంటూనే ఏం లేదా, మీ అత్త గుడికి వెళ్దామని నన్ను పిలిచింది. నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, కొంచెం తల్లి గుడికి తీసుకెళ్ళు అంది. నేను లోపలే చాలా సంతోషించాను. కానీ బయటకు ఏ మాత్రం తెలియనివ్వకుండా ముఖంగా అబ్బా నేనే వెళ్ళానా అన్నా. నాకు పనుందా ఈసారి వెళ్ళు నానా అంది అమ్మ. సరే అని లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన నాకు మాట కనిపించింది. మెరూన్ కలర్ చీర, తేనె రంగు జాకెట్, కుళ్ళని వెరబోసుకుని వారి మధ్యలో మల్లెపూలు అల్లి కళ్ళకు కాటుగా నుదుటిన బొట్టు. ఆహా ఏ మందం, స్వర్గం నుండి దిగి వచ్చిన జిరాతలా ఉంది. అలాగే ఆగిపోయి నోరు తెరిచి చూస్తున్నా. తను నా చూపులు గమనించి దగ్గరకు వచ్చి, జాగ్రత్త అబ్బాయి, అలా నోరు మరీ ఎక్కువగా తెరవకు, ఏదో దూరగాయి అని పక్కన నవ్వడం మొదలుపెట్టింది. తన మాటకి మేల్కొని తనని చూసి, నువ్వేనా అత్త చాలా బాగున్నా అని ఫ్లోలో అనేసా. తన నా వైపు చూసి, అవునా థ్యాంక్ యూ అంది. నేను ఇంకా అలానే చూడడం చూసి, ఇంకా వెళ్దాం అబ్బాయి, గుడి మూసేస్తాడు, మీరు ఇలానే చూస్తూ ఉంటే అంది. కొంచెం సిగ్గుగా నవ్వి, సరే అత్త వెళ్దామా అని వెళ్ళలేను. గుడికి వెళ్ళాం. పూజ అయ్యాక అలా బయట మెట్ల మీద కూర్చున్నాం. మా మధ్య మాటలు లేవు. నేను మాట్లాడేలా లేనని ఇంకా వెళ్దామా అంది. సరే అని బైక్ స్టార్ట్ చేశా. తను ఇందాకంటే కొంచెం దగ్గరగా కూర్చుంది. అలా స్లోగా బైక్ నడపడం మొదలు పెట్టాను. కొంచెం ప్రయాణం తర్వాత స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి. నేను లోపలే అబ్బా పండగ చేసుకోవాలని మనసులో అనుకుని బైక్ అలానే పోయిస్తున్నా. ఆ స్పీడ్ బ్రేకర్స్ ని ఊహించని అత్త మొత్తంగా నా మీద పడింది. ఒరే చూసి నడపరా అని అడ్జస్ట్ అయి కూర్చుంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చి మళ్ళీ అలానే జరిగింది. నేను కావాలని ఇలా చేస్తున్నానని నా చూపులు గమనించింది. మళ్ళీ స్పీడ్ బ్రేకర్. అది చూడగానే నా ఫేస్ లో హ్యాపీనెస్. అది సైడ్ మిర్రర్ లో కనిపిస్తుంది. తను అది చూసి అమ్మ వెదవా ఇదా మీ ప్లాన్ అని సడన్ గా ఒరే బండాపు అంది. నా ఫేస్ లో నిరాశ. అది గమనించి అత్త కొంచెం నవ్వుకుంది. అలానే నిరాశగా ఏమైందత్త అన్నా. ఏం లేదా ఐస్ క్రీమ్ తిందామా అని షాప్ వచ్చి చూపించింది. ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్ళాం. అక్కడ షాప్ లో అందరూ లవర్స్ ఒకరికొకరు తినిపిస్తూ కనిపించారు. అది చూసి అత్త కొంచెం సిగ్గుపడింది. నేను వెళ్ళి 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశాను. అది తీసుకొచ్చి వెళ్ళిపోయాడు వెయిటర్. అలా మేము ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ఎంతో మందిని తీసుకొచ్చావు ఇలా ఐస్ క్రీమ్ తినడానికి అంది. అది ఊహించని నేను తన వైపు చూసా. తను మామూలుగానే తింటూ అడుగుతుంది. లేదత్తా నువ్వే ఫస్ట్ అని చెప్పా. ఏంట్రా నీకు ఎవరిలేదా అంది. నిజంగానే లేదత్తా, ఇప్పటి వరకు ఎవరు నచ్చలేదు. అవునా, సార్ కి ఎలా ఉంటే నచ్చుతారో మరి అంది. మీలా ఉండాలి అఫ్ కోర్స్, అంత అందంగా కాకుండా కొంచెం అటు ఇటు ఉన్నా ఓకే అత్త అని చెప్తా. ఏంటి నాలాగా నేనేం బాగుంటా అంది. అత్త నువ్వు ఈసారి కాకుండా పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చింటే అందరూ నువ్వు నా లవర్ అనుకునేవాళ్ళు. నువ్వు అంత బాగుంటా తెలుసా అని చెప్తా. వెదవా ఏంట్రా నిజమేనా అంది. అసలు ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇంకా వెళదామా అని ఇంటికి వచ్చేసాం. నాకు భోజనాలు చేసి పడుకునే టైం. మా అత్తకి నాకు ఒకే రూమ్ ఇచ్చారు. నేను వెళ్ళి పడుకున్నా. తను వచ్చి పడుకుంది. అత్త నా పక్కన ఉంది. అంత ఊహతే నా ఒళ్ళంతా తిమ్మిగా ఉంది. అలా ఆలోచిస్తూ తనని చూస్తూ అలానే కళ్ళు మూసుకున్నా. కొంత సమయానికి తను వాటర్ కోసం వేసినట్లు ఉంది. వాటర్ తాగి పడుకునేటప్పుడు నన్ను గమనించింది. ఒకసారి నా ఫేస్ వైపు చూసింది. నేను పడుకున్నా అనుకుంది. నిజానికి నేను మేల్కొనే ఉన్నా. తన ప్రమేయం లేకుండానే తన చెల్లి నా గుండెల మీద వేసింది. అంతే, నేను నా కళ్ళు తెరిచి చూసా. తన చెయ్యి తీయలేదు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అత్త అన్నా. ఓం అనింది. నా కళ్ళతో తన చెయ్యి వైపు చూపించాను. సరిగ్గా తన చెయ్యి తీసేసింది. కంగారుగా నువ్వు పడుకోలేదా అంది. ఇప్పుడే మెలకు వచ్చింది అన్నా. సరే పడుకోవండి. నేను పడుకున్నా. మళ్ళీ ఎంత వేసి చూస్తే అత్త పైకి మొత్తం కింద పడిపోయింది. అలా చూసి తట్టుకోలేక మెల్లిగా నా చేతిని తన నడుము మీద వేశాను.
అంతే తన కంగారు పడేసి నా వైపే కోపంగా చూస్తూ ఏంట్రా ఏం చేస్తున్నావు అంది. నేను ఏమీ తెలియని వాడిలా అలా చూస్తూ కూర్చున్నా తనని. నిన్నే ఏం చేస్తున్నావు అంది మళ్ళీ కొంచెం గట్టిగా. ఏం లేదు అని నసుగుతున్నా. లక్కీ ఇది తప్పురా, నేను నీ అత్తను అంది. మరి నువ్వు నా మీద చెయ్యి వేసావుగా అన్నా. అదేదో పొరపాటున వేసా అన్నది. నేను తన వైపే చూస్తున్నా. అవునా అన్నట్టు. అలా చూడకరా బాబు, పొరపాటున వేసా అంది తన కళ్ళలోకి చూస్తూ. నేను కూడా పొరపాటున వేసేస్తా అన్నా తనకు దగ్గర జరుగుతూ. లక్కీ ఏంటో దగ్గరకు వస్తున్నావు అంది. నేను అవేమి పట్టించుకోకుండా తనకు ఇంకా దగ్గరగా వెళ్ళాను. ఇప్పుడు తను నాకు చాలా దగ్గరగా ఉంది. తన పెదాలు అదురుతున్నాయి.